మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూమికి రెక్కలు వచ్చినాయి. ఇక కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు కొల్లగొట్టిన భూములైతే లెక్కలేవు. వందల ఎకరాల భూములను వీళ్ళు కొల్లగొట్టిరు. తర్వాత మరి ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ గవర్నమెంటు మార్పు పేరుతోని అధికారంలోకి వచ్చింది. మరి వీళ్ళు ఏమైనా మార్పు చేస్తున్నారా అంటే ఇగో సరిగ్గా మీకు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఏం మార్పు చేస్తుంది, ఎటువంటి మార్పు చేస్తుంది అనేది మీ ముంగటికి ఒక దృశ్యాన్ని పట్టుకొచ్చిన. ఇగో ఫస్ట్ ఈ చెరువు చూడండి, దీని విషయం చెప్తా. ఇగో ఇదంతా చెరువు, ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా. ఇగో ఇది చెరువు. ఇది నేను ప్రస్తుతం ఇది చెరువు కట్ట మీద ఉన్నా. నేను ఈ చెరువు కట్ట మీద నుండి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. చెరువులోనే అక్కడ చూడండి ఎన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో. చెరువు కానుకొనే అట్లా ఆ రేకులు అవుపడేది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ కానుకొనే ఇవన్నీ కన్స్ట్రక్షన్స్. సో మిత్రులారా, ఈ ఏరియా ఇక్కడ అంటే కొత్త చెరువు కట్ట మీద మనం ఉన్నాం. ఇగో ఇదంతా చెరువు కట్ట, ఇది చెరువు. ఈ చెరువు కట్ట మీద ఉన్నాం. ఇది రంగారెడ్డి డిస్టిక్ షేర్లింగంపల్లి మండలం నానక్రామ్గూడ, ఇది కాజాగూడ నానక్రామ్గూడలో మనం ఉన్నాం. మిత్రులారా, ఇదంతా చెరువు పక్కనే నిర్మాణాలు జరుగుతున్నాయి. మహట్టన్ పేరు మీద ఇగో ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి గారు చేపిస్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ మహట్టన్ పేరు మీద చైల్డ్ కంపెనీగా పేరు తెచ్చుకొని దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తెచ్చుకొని, కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇగో ఇక్కడ మహట్టన్ పేరు మీద వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇక్కడ దగ్గర ఒక 7-8 టవర్స్ ఇక్కడ నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్స్ దగ్గర 46 ఫ్లోర్లు ఇక్కడ 7-8 టవర్స్ నిర్మిస్తున్నారు. మరి ఇది ఎవరి భూమి? ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వస్తుంది. ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మేం చెప్పడం కాదు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబాద్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, తర్వాత మహబాద్ మురళీ నాయక్, తర్వాత నాగర్ కర్నూల్ రాజేష్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలు నిన్న హైకోర్టులో పిల్ దాఖలాలు చేశారు. ఏమనంటే ప్రయోజనం వ్యాజ్యం కింద ఇది గవర్నమెంట్ భూమిలో వేరే ప్రైవేట్ సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు అని చెప్పేసి హైకోర్టులో పిల్ దాఖలాలు చేసినారు. హైకోర్టులో ఎట్లా పిల్ దాఖలాలు చేసినారంటే ఇక్కడ సర్వే నెంబర్ లేకుండా, ఇక్కడ ఏం లేకుండా హైకోర్టులో పిల్ దాఖలాలు చేస్తే కోర్టు ఒక 2 వారాల సమయం అడిగింది. దీనికి సరిగ్గా నివేదిక తీసుకురండి అని చెప్పేసి, దీని సర్వే నెంబర్ ఎంత, ఎన్ని ఎకరాలలో చేపెడుతున్నాడు, దీని బై నెంబర్ ఎంత అని చెప్పేసి కోర్టు 2 వారాల సమయం ఇచ్చింది. దీన్ని చిక్కుడు ప్రభాకర్ అనే అడ్వకేటు ఈ కేసును వాదిస్తున్నాడు. దగ్గర 10,000 కోట్లు కొలగొడుతున్నటువంటి విషయం ఈ వంశీరెడ్డి బిల్డర్స్ అనే అధినేత సుబ్బారెడ్డి. ఇదంతా గవర్నమెంట్ భూమి కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఎమ్మెల్యేలే కోర్టును ఆశ్రయిస్తున్నప్పుడు, ఇది కేటీఆర్ హయాంలో జరిగినప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డికి ఏమైనా ముడుపులు అప్పచెప్పినారా వీళ్ళు? ప్రభుత్వ ఎమ్మెల్యేలే, సర్కార్ ఎమ్మెల్యేలే కోర్టుకు పోయినారు ఇది గవర్నమెంట్ భూమి అని. సో ఇదంతా ఒక అంశం అయితే, ఇగో ఇది పక్కనే చెరువు ఉంది కదా, చెరువు పక్కనే బిల్డింగ్స్ కడుతున్నారు కదా. మరి ఇది చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఆర్లకు వస్తుంది కదా. మరి ఇక్కడ హైడ్రా ఏం చేస్తున్నది? హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నారు? పేదల భూములు 1-2 గుడిచెలు వేసుకుంటేనే వచ్చి జేసీబీలు పెట్టి కూలగొడతారు కదా. ఇగో 7-8 టవర్స్ 46 ఫ్లోర్ వేసి 46 ఫ్లోర్లు కడుతున్నారు. చూడండి ఎంత బహిరంగంగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారో. మార్పు అన్నారు, మార్పు ఇదేనా? పేదల పొట్టలు కొట్టి పెద్దలకు అప్పచెప్పుడేనా మీ మార్పు? బహిరంగంగా మనకు కనపడుతున్నది కదా. కన్స్ట్రక్షన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి కదా. కోర్టులో పిల్ దాఖలాలు చేసిన మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఎందుకు మొద్దు నిద్రపోతున్నట్టు? హైడ్రా కమిషన్ రంగనాథ్ ఏం సమాధానం చెప్తాడు దీని పేరు మీద? ప్రభుత్వం మారంగానే పేదలను ఇల్లు కూలగొట్టి పేదలను రోడ్డు మీద వేసిరు కదా. మరి ఇట్లా ఈ పెద్దలు వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇంత బహిరంగంగా కన్స్ట్రక్షన్ కడుతుంటే, ఇంత పెద్ద ఇల్లులు కడుతుంటే, ఇగో చెరువులోనే కడుతుంటే మరి ఈ హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఒక్కసారి దీన్ని డీటెయిల్గా చూసుకుంటున్నట్లయితే ఈ చెరువు సర్వే నెంబర్ 5లో ఉంది. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూసినావా, ఇది సర్వే నెంబర్ 27లో ఉంది. ఈ 27లో 64 ఎకరాల 26 గుంటల భూమి ఈ సర్వే నెంబర్ 26లో. మరి దీనికి పర్మిషన్ తెచ్చుకున్నది సర్వే నెంబర్ బై 2లో ఇది పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ సర్వే నెంబర్ బై 2లో 2 ఎకరాలు మాత్రమే ఉన్నది. కానీ ఈయన కట్టేది 18 ఎకరాలలో ఈయన కడుతున్నాడు. అసలు ఇక్కడ సర్వే నెంబర్లు తప్పు. మరి దీనికి పర్మిషన్ కలెక్టర్ ఎట్లా ఇస్తారు? దీనికి జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఈ దొంగలను ఏమనాలి?
కలెక్టర్ ఇక్కడ అమ్ముడు పోయిండు, జిహెచ్ఎంసీ అధికారులు అమ్ముడు పోయిరు, సర్కార్ అమ్ముడు పోయింది. పేదలు ఇల్లు కట్టుకుంటేనేమో వీళ్ళు ఓర్వరు, వచ్చి కూలగొడతారు. కానీ ప్రైవేటు వ్యక్తి, ప్రైవేటు కంపెనీలు చూడండి ఎంత దర్జా కడుతున్నారో. ఎవరు సొమ్మని కడుతున్నారు? తెలంగాణలో వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చిర్రు? ఇది ఎవరి భూమి? ఉంటే గవర్నమెంట్కి ఉండాలి, ఉంటే చెరువు ఉండాలి. చెరువుల ప్రైవేటు వ్యక్తులు, పెద్ద పెద్ద బడా కంపెనీ అధినేతలు, ఈ వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు బిల్డింగ్ కడితే ఈ రేవంత్ రెడ్డి నిద్రపోతాడు, తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు నిద్రపోతారు. వీళ్ళంతా అమ్ముడుపోయి వీళ్ళకు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇగో ఈ ఎమ్మెల్యేలు మంచి పని చేసిరు. వాస్తవంగా వీళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టు మీద దీని మీద గట్టిగా కొట్లాడండి. ఎందుకంటే ఇక్కడ పేదలు నష్టపోయారు ఎన్నో ఇళ్ళు కూలగొట్టిన తర్వాత. ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్లో ఉండాలి. గవర్నమెంట్లో ఉండకుండా ఇటువంటి ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వమే ఓ రకంగా సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వమే వీళ్ళకు కట్టబెడుతున్నప్పుడు మరి ఇక్కడ ప్రజలేం కావాలి? ఇక్కడ ఒకవేళ ఈ భూమి చెందితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకు చెందాలి. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ అధినేత సుబ్బారెడ్డి ఈ భూమిలో ఇక్కడ భూమి కట్టడానికి ఈయనకి ఏం రైట్స్ ఉన్నాయని ఇక్కడ ఈ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నాడు? ఈయనకి ఎవరిచ్చిర్రు ఈ అధికారం? ఎవరిచ్చిర్రు ఈ పర్మిషన్స్? సరే ఇదంతా కేటీఆర్ హయాంలో జరిగింది కదా, మరి కేటీఆర్ ఇప్పుడు అధికారంలో లేరు కదా. ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నారు కదా కాళేశ్వరం తర్వాత. ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నప్పుడు దీన్ని ఎందుకు ఇట్లనే కళ్ళు మూసుకొని ఉన్నారు? అంటే సుబ్బారెడ్డి రేవంత్ రెడ్డికి ఏమన్నా ముడుపులు అప్పచెప్పిండా? ఏమనుకోవాలి ఈ అంశంలో? ఇక్కడ తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు ఖజానా అంతా ఖాళీ, డబ్బులు లేవు అని చెప్పేసి మిత్తిలకే అవుతున్నాయని చెప్తున్నాడు కదా. మరి కూడా 10,000 కోట్ల ఆస్తి, 10,000 కోట్ల సంపద, 10,000 కోట్ల సంపద ప్రైవేటు వ్యక్తులు దోచుకుంటున్నప్పుడు ఇది గవర్నమెంట్ ఉండేందుకు? సరే ఈ భూమిలో డబుల్ బెడ్రూమ్లు కడతావా, లేకపోతే ఈ 10,000 కోట్ల పైసల్ని పేదలకు పంచుతావా? ఈ పని చేయి. కానీ ప్రైవేటు వ్యక్తులు ఇంత దౌర్జన్యంగా, ఇంత బహిరంగంగా దోసుకుంటున్నప్పుడు, ఇంత బహిరంగంగా వాళ్ళు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? పేదల గుడిసెల దగ్గరికి వచ్చేమో మీ ప్రతాపాలు చూపిస్తారు కదా. మరి ఇక్కడ ఈ సందర్భంలో, ఈ విషయంలో, ఈ ప్లేస్లో మీ ప్రతాపం ఏమైంది? ఏడమొద్దు నిద్రపోతున్నారు? ఎందుకని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు? ఇది ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, తర్వాత హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు, ఇది ఎఫ్టీఎల్ జోన్కి రాదా? ఇది బఫర్ జోన్లోకి రాదా? మరి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? మీ బాహుబలి బుల్డోజర్ ఎక్కడ పోయింది? వచ్చి కూలగొట్టాలి కదా, కనీసం నిర్మాణాలను ఆపాలి కదా. ఎందుకు ఇక్కడ యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి? వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? ప్రభుత్వం నుంచి ఉన్న ఎమ్మెల్యేలే కోర్టుకు పోయినారు. ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది. తర్వాత ఇక్కడ భూమి ప్రైవేటు వ్యక్తులు కబ్జా పెట్టి నిర్మాణాలు చేపడుతున్నారని ఈ సర్కార్, గవర్నమెంట్ ఎమ్మెల్యేలే కోర్టుకు పోయారు కదా. మీ ఎమ్మెల్యేలే కదా రేవంత్ రెడ్డి గారు. మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? దీని మీద చర్యలు ఎందుకు తీసుకోరు? ఎవరి భూమి ఎవరు దోసుకుంటున్నారు? ఎవరి సంపద ఎవరు కొల్లగొడుతున్నారు? తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పేదల పొట్టగొట్టి ధనవంతులకు పంచమానేనా? ఎక్కడ పోయింది మీ హైడ్రా? ఎక్కడ పోయింది మీ మార్పు? ఇదేనా మీ మార్పు? డబ్బులు లేవంటావు కదా. చూడు ఇక్కడ 10,000 కోట్ల సంపద, ఒక్కో ఎకరం దగ్గర 150 కోట్లు ఒక్కొక్క ఎకరం. ఇట్లా 18 ఎకరాలు 20 ఎకరాలు వీళ్ళు కొల్లగొడుతున్నప్పుడు మీరు ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు? అంటే మీకు ముడుపులు అందితే సరిపోయేనా? పేదలు మీకు ముడుపులు ఇయ్యరానా? ఏది మీ నిర్ణయం ఏది దీని మీద? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీకు చెప్పినప్పుడు మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలే? కోర్టు దాకా పోయారు కదా. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మిత్రులారా, మా బీఆర్కే న్యూస్ అయితే దీన్ని అస్సలుగా వదిలిపెట్టదు. ఇటు గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పాలి, ఈ నిర్మాణాలను వెంటనే ఆపాలి. ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వస్తుంది కాబట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే చర్యలు తీసుకొని వచ్చి బాహుబలి బుల్డోజర్ను పట్టుకొని వచ్చి పేదల ఇల్లు అయితే ఎట్లా కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వాళ్ళని వేసిరో సేమ్ అట్లనే ఇక్కడ ఈ నిర్మాణాలను కూడా ఆపాలని చెప్పేసి మా బీఆర్కే న్యూస్ డిమాండ్ చేస్తుంది. అప్పటిదాకా మీ ఎంట పడతాం. అలాగే పిల్ దాఖలాలు చేసినటువంటి ఎమ్మెల్యేలు మీరు ప్రజల పక్షాన ఉన్నారు అని చెప్పేసి నిరూపించుకోండి. లేదు మీకు కూడా ముడుపులు అందంగానే కనీసం ఇప్పుడు ఫోన్లు ఎత్తనే లేపుతలేరు. మళ్ళా తర్వాత ఈ కేసు ఎంతవరకు వచ్చింది? ఇది ఎవరికి తెలవాలి ఇదంతా? కాబట్టి మిత్రులారా, దీని మీద బీఆర్కే న్యూస్ అయితే బీఆర్కే న్యూస్ అస్సలు వదిలిపెట్టదు వీళ్ళని. ఇది ప్రజల సంపద, ఇది గవర్నమెంట్ సంపద, ఇది ప్రజల మీద, దీనికి ప్రజలకు అధికారం ఉంటుంది, ప్రజలు దీనికి అర్హులు.
ఎక్కడో ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్రైవేటు వ్యక్తులు ఇట్లా నిర్మాణాలు చేపడుతూ ఈ భూమిని చెరపడుతున్నప్పుడు ఏం చేస్తున్నది గవర్నమెంట్ అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మిత్రులారా, మా బీఆర్కే న్యూస్ అయితే అస్సలు వదిలిపెట్టదు. ఈ నిర్మాణాలు ఆపేంత వరకు, తర్వాత ప్రభుత్వం సమాధానాలు చెప్పేంత వరకు దీని మీద వరుస కథనాలు వేస్తూనే ఉంటాం. దీన్ని ఆపేంత వరకు మా బీఆర్కే న్యూస్ ఒక రకంగా పోరాటం చేస్తుంది.